షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. సరే ఇప్పుడే నిరూపిద్దాం. ఆడాల్లో మగాళ్ళు ఉన్నారు కాబట్టి రోడ్డు మీద వెళ్తుంటే 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు. మీ ఆడాళ్ళు 500 తీస్తారా, 100 తీస్తారా? 500 నోటు తీసుకుంటాం. మేము 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే ఇంకోటి అడగండి. సరే కోట బస్ స్టాండ్ ఓకేనా? ఒక నిమిషం, వీడేదో బూతు మాట అన్నాడు. ఏమన్నావు? చిన్నపిల్లాడువా? ఇది బయటిది ఆధార్ కార్డు రా, అది చూస్తాను కదా చెప్పగలం. సరే కానీ ఇలా వెళ్తే కోట వస్తుందా? ఇలా వెళ్తే కోట రాదు, చేయనొప్పి వస్తుంది. ఎవరండి చుక్క? మీ అక్క పేరేంటి? సోనాలి. సత్తు మీద నొత్తది. ఏం కావాలరా నీకు? మీ ఆవిని చూస్తుంటే నాకు కవిత వస్తుంది. కవిత దాని ముఖం చూస్తే వచ్చే కప్పు కూడా అయిపోతుంది. పెట్టండి అన్నారు. ఎందుకు పిలిచారండి? ఏం చేస్తున్నావు? 90 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందం కనపడుతుంది. ఏంటి మీరు తాగొచ్చారా? అవును తాగొచ్చా. మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఆడాలు మేకప్లు మానేస్తే ఇలాంటి వెంచర్లు 4 వేయొచ్చు. ఏమండి తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక 2 చెప్పండి వీళ్ళకి. ముందు మనం తాగినోడిని ఎవడు అప్పడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడు అప్పులు చేసుకుని తాగుతుంటాడు. సరే ఇంకా తాగినోడి ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో దొంగతనానికి ఎవడూ రాడు. ఎందుకు? ఉన్నవన్నీ ఆడమ్ముకొని తాగుతాడు కదా. సరే ఇంకా ముఖ్యంగా మన తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకు? తాగి మధ్యలోనే పోతాం కదా. ఏమండి మీరు ఇలా తాగు అబ్బాయిలందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. ఆడవాళ్ళు బస్సులు నడుపుతారు, విమానాలు నడుపుతారు. ఏమండి ఎక్కువ చేస్తున్నారండి? పక్కింటి అయితే గొడవ ఏంటో చెప్పండి. కొంచెం కారం పసుపు వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉంది. తప్పకుండా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎన్టీఆర్ గారి సూపర్ హిట్ సినిమా సింహాద్రి మీ జీవితాల్లో వెలుగులు నింపేది గరుడాద్రి గ్రీన్ సిటీ అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చూస్తా ఉంటే ధనుస్సు విరగొట్టిందని చెప్పారు. మేము విరగొడితే దాని మీద తప్పకుండా ఫ్యాన్ గుర్తు తీర్చే వాళ్ళమని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకే నువ్వు నీ వల్ల వచ్చిన వాళ్ళు ప్లాట్లో అందరూ కూడా బయటకు వెళ్ళిపోయేటట్టు కొడుతున్నారు. కళ్ళద్దాలు పెట్టుకున్నావు, మంచిగా ఉన్నావు, కానీ ఎల్వి ప్రసాద్ వాళ్ళకి చెప్పి నేను రేపు తీపిచ్చేది. నాతో డోంట్ వరీ, మంచిగా బంగారం వేసినావు తమ్మి, జర చెక్ చేయించుకో, డూప్లికేట్ అనుకుంటున్నాను నేనైతే. మరి గట్టిగా సప్పట్లు కొట్టాలా మన వాళ్ళందరూ గరుడాద్రి కోసం. గ్రీన్ సిటీ మనందరికీ తెలుసు, నాకు తెలిసింది హైదరాబాద్ సిటీ, దాని తర్వాత గ్రీన్ సిటీ. పచ్చగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక పెద్ద మంచి మాట అన్నాడు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టింటారు. నాకు తెలియక అడిగితే ఎందుకు గుడ్డు పెడుతుంది? For latest updates on India Pakistan, download our TV Live app.